ఇలా బాగా మరిగిన ఆయిల్లో, పల్లి ఆయిల్లో 30 అవర్స్ నానబెట్టి నా పెసరపప్పుని బాగా క్లీన్ చేసుకొని నీళ్ళంతా తీసేసి ఫ్యాన్ కింద ఒక 6 అవర్స్ నానబెట్టాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి రాయి కళాయి పెట్టి ఆయిల్ బాగా మరిగాక మాత్రం వేయాలన్నమాట. వేసాం కదా, ఇప్పుడు డొల్ వచ్చిందా లేదా, గోల్డ్ కలర్ వచ్చిందా లేదా చూసుకుందాం. వచ్చిందండి. యాక్చువల్గా ఆయిల్ కొంచెం ఎక్కువ అయింది. తక్కువ ఆయిల్ అయితే మనకి సౌండ్ వినిపించింది అనమాట. ఇలా వేస్తే సౌండ్ వస్తుంది. ఇప్పుడు డొల్ వచ్చింది కదా, మళ్ళీ ఉప్పు కారం పసుపు వేసాక ఎక్కువసేపు ఉండకూడదు, బ్లాక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడే చూసుకోవాలి. కారం వేయకముందే డొల్ వచ్చిందా లేదంటే చూసుకోవాలి. అంటే కొంచెం తడి ఉంటుంది కదా, ఆ తడి పోయి ఆ పొంగు వచ్చినప్పుడు మనకి తడి తెలిసిపోయింది. ఇప్పుడు మనం కరివేపాకు, ఎండుమిర్చి ఇలాంటివి కూడా వేసుకుంటే, అలాగే ఇలా ఇది వెల్లుల్లి వేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. స్పైసీ స్మెల్, అంటే మిక్చర్ ఇది వేసుకునేది. ఇది కూడా వేసేసా. మంట చాలా తక్కువ పెట్టుకోవాలి, లేదా పప్పు నల్లగా అయిపోద్ది, కారం కూడా నల్లగా అయిపోద్ది, చూడడానికి బాగోదు. ఈ కరివేపాకు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, మిక్చర్ టేస్ట్ అనమాట. అది తినేటప్పుడు ఎలాగా తీసి పారేస్తారు చాలామంది. ఇప్పుడు ఫస్ట్ పసుపు వేయాలి. పసుపు కలర్ కోసము ప్లస్ హెల్తీ కోసము పసుపు వేసాను. తర్వాత కారం తగినంత వేసుకోవాలి, మరీ ఎక్కువ అయితే కూడా బాగోదు. కొంచెం కారంగా ఉప్పుగా ఉంటే చాలు. మనం మిక్చరు ఉప్పిట్లో తీసుకుని నోట్లో వేసుకోవచ్చు, లేదా కొంతమంది ఒక్కొక్కటే తింటారు స్టైల్గా, టైంపాస్గా. చాలా మంచిది. ఉప్పు కూడా వేసేసాను. ఇప్పుడు 2 సార్లు కలుపుకొని స్టవ్ బంద్ చేసి చిల్లున్న గరిటతోనే తీసి ఈ కప్పులో వేసుకోవాలి. ఇదేంటంటే మనకి